హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను దొండకాయ ఫ్రై చారేయబోతున్నా. ముందుగానైతే దొండకాయ ఫ్రై కోసం అయితే మనమైతే స్టవ్ పైన గంజి పెట్టుకొని తగినంత నూనె వేసుకున్నాకనైతే ఆవాలు, జీలకర్ర, 2-3 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లి అయితే ఖచ్చితంగా వేసుకోండి. మనం ఉల్లిగడ్డ అయితే అస్సలు వేసుకోవద్దు, ఎందుకంటే దొండకాయ ఫ్రైలో ఉల్లిగడ్డ వేసుకున్నాం అనుకో అస్సలు బాగుండదు. వెల్లుల్లి వేసుకున్నాకనైతే మనమైతే పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాకనైతే దొండకాయ వక్కలు మనం ముందుగా కట్ చేసి పెట్టుకుంటాం కదా, దొండకాయ వక్కలు కూడా వేసుకోండి. దొండకాయ వక్కలు అయితే ఖచ్చితంగా చిన్నగానే కట్ చేసుకోండి, ఎందుకంటే తొందరగా ఫ్రై కావు, అవి గట్టిగా ఉంటాయి కదా. అందుకోసం అయితే మనమైతే దొండకాయ వక్కలు అయితే చిన్నగానే కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్నగా కట్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాతనైతే పైన వాటర్ పెట్టుకొని ఉడికించుకోండి. ఎందుకంటే మనం పైన వాటర్ పెట్టుకోలేదనుకో దొండకాయ వక్కలు తొందరగా మాడిపోతాయి. చూడండి, పైన వాటర్ పెట్టుకొని ఉడికించుకోండి. దొండకాయ వక్కలు ఉడికేలోపు అయితే నేనైతే ఇప్పుడైతే చారు వేయడానికి అయితే చింతపండు అయితే నానేసుకుంటున్నా. చింతపండు అయితే నానేసుకున్న తర్వాతనైతే ఇప్పుడైతే చింతపులుసు అయితే అందులో నుంచి అయితే తీసేసుకుంటున్నా. చింతపులుసు తీసుకున్న తర్వాతనైతే అందులోకి తగినంత కారం, తగినంత ఉప్పు, కొద్దిగంత మెంతి పొడి, కొద్దిగంత ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి వేసుకొని ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే దొండకాయలకి ఒకరైతే కలుపుదాం. ఎందుకంటే వాటిని అట్నే వదిలేయద్దు, ఎందుకంటే మాడిపోతాయి, అడుగంటుకుంటాయి. చూడండి, మళ్ళీ ఒకసారి మూత తీసుకొని అయితే కలుపుకుందాం. దొండకాయ వక్కలు అయితే ఫ్రై కాలేదు, ఇంకా ఫ్రై కావాలి. మళ్ళీ పైన వాటర్ పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి. ఇవి ఇట్లనే ఫ్రై చేసుకుంటూ పక్కకైతే మనమైతే చారు తాలింపు కోసం అయితే స్టవ్ పైన అయితే చిన్న గంజు పెట్టుకొని అయితే తగినంత నూనె వేసుకొని నూనె గాలినాకనైతే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాకనైతే మంచిగా ఫ్రై కావాలి. ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై కాకపోతే అస్సలు టేస్ట్ ఉండదు చారు అయితే. చూడండి, ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాకనైతే కొద్దిగంత వెల్లుల్లి కూడా వేసుకోండి, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. చూడండి, వెల్లుల్లి అయితే ఇట్లా దంచి వేసుకోండి. వెల్లుల్లి గోలినాకనైతే మంచి గోలినాకనే పసుపు వేసుకోండి. మంచి గోలకు ముందు పసుపు వేసుకున్నారనుకో పసుపు మాడిపోయి చారు అనేది కలర్ ఉండదు. చూడండి, ఇట్లా మంచి గోలినాకనే నేనైతే ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నా. చారు తాలింపు కోసం అయితే పసుపు వేసుకుంటున్నా. పసుపు వేసుకున్నాక మంచిగా ఇట్లా కలుపుకున్న తర్వాతనైతే మనం ముందుగా చారు కోసం అయితే చింతపులుసు వేసుకొని అయితే మనం కారం అంతా వేసి పెట్టుకున్నాం కదా, అందులోకి తాలింపు వేసుకుంటే చారు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం దొండకాయ కర్రీ చూసేద్దాం. తాలింపు అయితే అయిపోయింది. చారు తాలింపు అయిపోయిన తర్వాతనైతే మనం దొండకాయ కూర కూడా చూడాలి కదా, మళ్ళీ అది మాడిపోతుంది. అందుకోసం అయితే దాన్ని కూడా చూసేద్దాం. మూత తీసుకొని అయితే ఇప్పుడైతే దొండకాయ వక్కలు కూడా కలుపుకొని చూడండి, దొండకాయ వక్కలు అయితే ఇంకా ఫ్రై కావాలి కొద్దిగంతా. మళ్ళీ కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకుందాం. దొండకాయ వక్కలు అంత ఈజీగానైతే ఫ్రై కావు. చూడండి, పైన వాటర్ పెట్టుకుని అయితే మంచిగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కాకముందే మనం కారం వేసినాం అనుకో అస్సలు టేస్ట్ ఉండదు, గట్టిగా ఉంటాయి. చూడండి, ఇట్లా మంచిగా ఫ్రై అయినాకనే కారం వేసుకోవాలి. ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయినాయి. చూడండి, దొండకాయ వక్కలు అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయినాకనే తగినంత కారం వేసుకుంటున్నాను నేనైతే. కారం తక్కువగా తింటే తక్కువగా వేసుకోండి, లేదంటే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి. ఇప్పుడైతే నేనైతే తగినంత కారం వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నా. నేను ఎందుకంటే కారంలో ఉప్పు కలపలే కాబట్టి నేను ఉప్పు కొంచెం ఎక్కువనే వేసుకుంటా. నేను ఉప్పు కలపను కారంలో, ఎందుకంటే కారం నల్లబడిపోతుందని కారంలోనైతే ఉప్పు కలపను. అందుకోసం అయితే నేను కొంచెం ఉప్పు ఎక్కువనే వేసుకున్నా. ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాతనైతే కొద్దిగంత వేయించిన ధనియాల పొడి, కొద్దిగంత కొత్తిమీర వేసుకున్నాం అనుకో దొండకాయ కూర అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వేయించిన ధనియాల పొడి వేసుకున్న తర్వాతనైతే లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాం అనుకో కూర అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాక అయితే పైన కొద్దిసేపు అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి, ఎందుకంటే ధనియాల పొడి కూరకు పట్టేలాగా ఉడికించుకొని ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. మనం కొత్తిమీర వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, దొండకాయ ఫ్రై కూర అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.